కాకముందే ఇప్పుడు ఎగ్స్ వచ్చి ఫ్రీజింగ్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఏంటంటే ఇప్పుడు పెళ్ళి ఎవరితో అవుతుందో తెలియదు. సో పెళ్ళైన తర్వాత వీళ్ళు కలిసినప్పుడు న్యాచురల్గా పిల్లలు పుట్టకుంటే ఇక్కడ ఎగ్ ఫ్రీజింగ్ ఉంది కాబట్టి ఇక్కడ ఆ ఎగ్తో వీళ్ళు ప్రయత్నిస్తారు. బట్ హస్బెండ్కి ఒక డౌట్ ఉంటుంది కదా, ఈ ఎగ్ ఎవరిది ఏంటని, మరి అది ఎట్లా ప్రాబ్లం? అంటే బేసిక్గా అక్కడ వాళ్ళ హస్బెండ్తో మాట్లాడాలి, మా దగ్గరికి తీసుకొస్తే మేము కౌన్సిలింగ్ చేస్తాము. ఓకే. సో ఐ థింక్ ఇప్పుడు ఉన్న అండర్స్టాండింగ్కి ఇప్పుడు జనరేషన్కి అదంతా ఈజీగానే అండర్స్టాండ్ అవుతుంది కదా. ఎగ్ ఫ్రీజింగ్ అనేది చెప్పాలంటే చాలా మంది చేయించుకుంటున్నారు, సెలబ్రిటీస్ చేయించుకుంటున్నారు, సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీస్కి ఇద్దరు ఫండింగ్. ఇది ఇంకా వాళ్ళ న్యాచురల్ అంటే వాళ్ళ ఓన్ సెల్ఫ్ గ్యామెట్స్తో వచ్చే ఛాన్స్ ఇంక్రీజ్ చేసే ప్రక్రియే కదా. ఇప్పుడు ఫ్యూచర్లో వాళ్ళకి న్యాచురల్గా కావడంలా ఎగ్స్ తగ్గిపోయినాయి, అప్పుడు రాదర్ గోయింగ్ మనం డోనర్ ఎగ్స్కి అట్లా వెళ్ళేకి బదులు వాళ్ళ ఓన్ జెనెటిక్స్తో ఉన్న ఎగ్స్ని వాడుకొని కన్సీవ్ కావడం. ఇప్పుడు మనకి ఫైనాన్సెస్ ఎలా బ్యాంక్లో అది భద్రపరుచుకుంటాము ఫ్యూచర్ యూసేజ్ కోసం, ఇది కూడా ఇది ఇంకా ఇంపార్టెంట్ థింగ్ కదా. మనీ అయినా ఎప్పుడైనా ఎర్న్ చేసుకోవచ్చు, కానీ ఫర్టిలిటీ తగ్గిపోయిందంటే అది ఇర్రివర్సబుల్ కదా. ఫీమేల్స్లో కొత్తగా ఎగ్స్ పుట్టించలేము కదా.